గత 5 వారాలు నేను ప్లాన్ చేసుకుంటే ఫైనల్గా ఈరోజు స్టార్ట్ అయ్యాం ఫ్యామిలీ అందరం కలిపి ట్రిప్ అంటే పెద్ద ట్రిప్ ఏం కాదు, శ్రీకాకుళం దగ్గరలో ఉన్న వత్సలవలస యాత్రకి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే నాకు ఇదే ఫస్ట్ టైం. పెళ్ళైన తర్వాత మా అత్తయ్య వెళ్తున్నా. పెళ్ళికి ముందు నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళు రాజులం తల్లిని నమ్ముకోరు. రాజులం తల్లిని నమ్ముకున్న వాళ్ళే వత్సలవలస యాత్రకు వస్తారు నాకు తెలిసి. ఇంకా మేము అలా యాత్రలకు స్టార్ట్ అయ్యాం. ఆ నెత్తి మీద ముడుపులు ఏంటని చూస్తున్నారు. రాజులం తల్లిని నమ్ముకున్న వాళ్ళు దేవుడి మూలలో ఉండి పెట్టుకుంటారు. ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు లేకపోతే పనికి వెళ్ళినప్పుడు దీపం పెట్టేటప్పుడు అందులో ఉండిలో డబ్బులు వేస్తూ ఉంటారు. ఇంకా ఇయర్ ఎండింగ్లో యాత్రకు వచ్చే ముందు అవన్నీ కలిపి ముడుపు కట్టి ఆ దేవుడికి సమర్పించడానికి తీసుకొని వస్తారు. టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కోడి పిల్లని పైకి విసురుతారు. మేమైతే తెచ్చుకోలేదు, అక్కడ దగ్గరలో కొని పైకి విసురుతున్నాం. కిందనైతే ఒక బాబు ఉన్నాడు, పట్టి అందులో వేస్తాడని చెప్పి ఇక్కడ మా హస్బెండ్ నేను పైకి విసురుతాను పట్టుకోకుండా అంటే అక్కడ కూడా వేరే వాళ్ళు రెడీగా ఉన్నారు పట్టుకోవడానికి. ఇంకా అలా అది అయిపోయిన తర్వాత టెంపుల్కి లోపలికి వచ్చాము దర్శనం చేసుకోవడానికి. దర్శనం అయితే బాగా జరిగింది, క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉన్నారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత సరదాగా అందరం కలిపి పామాయిల్ తోటలోకి వెళ్ళాం. ముందైతే మా అత్తయ్య వాళ్ళందరూ ముందు రోజు నైట్ అంతా ఇక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సముద్రంకి వెళ్ళి స్నానం చేసి వచ్చి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేవారు. ఇప్పుడైతే మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా మేనల్లుడు మేనకోడలు వాళ్ళందరూ చిన్న వాళ్ళకైతే అవ్వదు కదా నైట్ ఇక్కడ స్టే చేయడానికి ఇబ్బంది ఉండదని చెప్పి ఇప్పుడు మార్నింగ్స్ వచ్చాం మేము. ఇంక ఈ రోజంతా ఇక్కడే ఉంటాము. ఇంక ఇక్కడే ఉండి ఈవినింగ్ వరకు ఏం చేస్తాం ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం బయటకు వచ్చేది అప్పుడప్పుడు, ఆ వచ్చిన రోజు కూడా వచ్చిందంతా ఒకే వీడియోలో చెప్పేస్తే నెక్స్ట్ వీడియోకి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. అందుకే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు ఉంటా, బాయ్.